హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'చోరీ పార్ట్ 2' ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. చోరీ అంటే హిందీలో ఒక అమ్మాయి అని మీనింగ్ వస్తది. అంటే మనం మనకంటే ఏజ్‌లో చిన్నగున్న అమ్మాయిల్ని పిల్ల అంటాం గదా! అలా చోరీ అంటే పిల్ల అని మీనింగ్ వస్తది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. ఇది చోరీ పార్ట్ 1కి సీక్వెల్ పార్ట్ 2 గైస్. డైరెక్ట్‌గా చూడలేం. పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడాలి. ముందుగా పార్ట్ 1 రివ్యూ ఫాస్ట్‌గా చెప్పేసి పార్ట్ 2 రివ్యూ గూడా చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. మాలాంటి చిన్న ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీ. సింపుల్‌గా 'చోరీ పార్ట్ 1' స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉంటది. ఆ హస్బెండ్ ఎక్కడో అప్పు చేసి ఆ అప్పుని తీర్చలేదని అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికొచ్చి ఆ హస్బెండ్‌ని బాగా కొట్టి 1 డే టైమ్ ఇచ్చి 1 డే లోపల నువ్వు అప్పు తీర్చకపోతే చంపేస్తామని చెప్పి బెదిరించి వెళ్ళిపోతారు. సో అతని దగ్గర అప్పు తీర్చడానికి అసలు డబ్బులే ఉండవు. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతని ఇల్లు ఎక్కడో ఊరు బయట ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది. ఆ అప్పు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అన్‌యూజువల్ థింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆ అన్‌యూజువల్ థింగ్స్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది 'చోరీ పార్ట్ 1' ప్లాట్. పార్ట్ 1 కరోనా టైమ్‌లోనే వచ్చింది గైస్. నాకు పార్ట్ 1 కూడా పెద్దగా ఏం నచ్చలేదు. ఇక పార్ట్ 2 స్టోరీ పార్ట్ 1 ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 స్టార్టింగ్ నుంచే ఒక ఫోర్స్‌డ్ సీక్వెల్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. పార్ట్ 2 ప్లాట్ ఏంటంటే పార్ట్ 1లో మన మెయిన్ యాక్ట్రెస్ ప్రెగ్నెంట్‌గా ఉంటది కదా! ఇప్పుడు తనకు ఒక 7 ఇయర్స్ ఓల్డ్ డాటర్ ఉంటది. ఇప్పుడు పార్ట్ 1లో చూపించిన దయ్యాల నుంచి తను తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది పార్ట్ 2 ప్లాట్. పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏం బాలేదు మామ. అంటే ఏదో జరగబోతుందని బిల్డప్ చేసుకోవడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే ఆ బిల్డప్‌కి ఇచ్చిన కంక్లూజన్ అయితే అరే! దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చింది అనిపించింది. వీఎఫ్ఎక్స్ అయితే చాలా చీప్‌గా అనిపించాయి మామ. ఏదో ఒక గబ్బిలంని పెట్టి పదే పదే అదే చూపించేసరికి చిరాకొచ్చేసింది. ఓవరాల్‌గా హర్రర్ జానర్‌ని కామెడీకి వాడుకున్నారనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు మామ. ఇఫ్ మీరు పార్ట్ 1 చూసుంటే అది మీకు నచ్చుంటే ఇక నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 చూడాలి తప్ప, ఇఫ్ మీరు పార్ట్ 1 చూడకపోతే నేను చూడమని అసలు రికమెండే చేయను. ఆ చిన్న పాప అండ్ మెయిన్ యాక్ట్రెస్ నుస్రత్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బీజీఎం కూడా పెద్దగా ఏం లేదు. ఇక హారర్ సీన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో ఇది గైస్ 'చోరీ' మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.